ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 3న కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులను రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందిన భారతదేశం కోసం బ్లూప్రింట్ను సిద్ధం చేసే పనిలో ముందుకు సాగాలని కోరారు. అయితే అభివృద్ధి యొక్క ప్రగతిశీల ఎజెండాను కొనసాగించాలని కోరారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందాలంటే కొన్ని అంశాలు మరియు వ్యవస్థలను రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తన మంత్రుల మండలి మరియు టాప్ బ్యూరోక్రాట్లతో జరిగిన సుదీర్ఘ సమావేశంలో తాను మూడోసారి పదవీ చేపడతాననే ఆత్మవిశ్వాసం కనిపించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇలా అన్నారు: జూన్లో సమర్పించే పూర్తి బడ్జెట్పై మనం పని చేస్తూనే ఉండాలి. ఇది పరివర్తనాత్మకంగా ఉండాలి అని ఆయన అన్నారు. నీతి ఆయోగ్ విజన్ ఇండియాను 2047లో ఖరారు చేస్తుంది. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను ఉద్దేశిస్తూ విజేతలుగా తిరిగి రండి, దృష్టిని మళ్లించే, రెచ్చగొట్టే మాటల తీరు, సీనియర్ సభ్యులు తమను తాము ఎరగా పెట్టి విభజన చేసే వ్యాఖ్యలు చేయడంపై నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు సంయమనం పాటించాలని ఆయన వారిని కోరారు. ఎన్నికలు అంటే పాలన నుండి విరామం కాదు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం అనేది పక్షపాతానికి అతీతంగా ఉండే లక్ష్యం. ఇది ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మరియు పోయినప్పటికీ ఒక ఆకాంక్షగా మిగిలిపోతుంది అని ప్రధాని మోదీ అన్నారు. మంత్రి మండలి సమావేశం 8 గంటలకు పైగా 2 సెషన్లలో జరిగింది. మొదటి సెషన్లో మంత్రులు మరియు అందరు కార్యదర్శులు హాజరయ్యారు మరియు రెండవ సెషన్లో మంత్రులు మాత్రమే ఉన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న పలువురు మంత్రులను లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేలా బీజేపీ ఎలా ప్రోత్సహించిందో ప్రధానమంత్రి వివరించారు. మార్చి 2న విడుదల చేసిన తొలి జాబితాలో 34 మంది మంత్రులు ఉన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న భోపాల్ ఎంపీ సాధ్వి ప్రగ్యాతో పాటు ఢిల్లీకి చెందిన ఎంపీలు రమేష్ బిధూరి, ప్రవేశ్ వర్మలను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు. ప్రధాని మోదీ మంత్రులకు మరో సలహా ఇచ్చారు: వారు ఎవరిని కలవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవడం, జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎక్కువగా మాట్లాడాలని ఆయన కోరారు మరియు ఎన్నికల సమయంలో నకిలీ వార్తలు మరియు డీప్ ఫేక్ టెక్నాలజీ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఎన్నికలకు వెళ్లే ప్రభుత్వం వచ్చే 25 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికపై చర్చించడం బహుశా ఇదే తొలిసారి అని ఒక సోర్స్ ద్వారా తెలిసింది. దివంగత బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ మరియు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ల మధ్య సమావేశం తరువాత రాజకీయ వివాదాలకు దూరంగా ఉండటానికి వారిలో ఒకరు వెనక్కు తగ్గాల్సి వచ్చిందో ఉదాహరణగా చెబుతూ నాయకులను కలిసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోడీ మంత్రులకు సూచించారని ఆయన అన్నారు.